ఇన్సిడెంట్కి వారం రోజుల ముందే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఆసిఫ్ మునీర్ కాశ్మీర్ మనది, కాశ్మీర్ మనకు జీవనాడి లాంటిది అన్నాడు. హిందూస్ మనం ఎప్పుడు కూడా ఒక్కటి కాదన్నారు. అవును, మీరు మేము ఒక్కటి ఎప్పటికీ కూడా కాదు. ఎందుకంటే మేము పిల్లలకి ఐఐటి ఐఐఎంలు చదవమని చెప్తాం, కానీ మీరు ఇండియా మనపైకి యుద్ధానికి వస్తుందని చిన్న పిల్లలకు తుపాకీలు ఇస్తారు. ఇండియా ల్యాప్టాప్స్ని ఐఫోన్స్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనుషుల్ని స్పేస్కి పంపాలని చూస్తారు, కానీ పాకిస్తాన్ బిచ్చగాలని సౌదీ అరేబియాకి పంపిస్తుంది. ఎప్పటికీ కూడా మీరు మేము ఒక్కటి అస్సలే కాదు. ఏప్రిల్ 22 మధ్యాహ్నం టైంలో పెహల్గాంలో మన హిందూ టూరిస్టుల పైన అటాక్ జరిగింది. ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు. ఆర్మీ ఆఫీసర్స్ డ్రిల్ చేస్తున్నారేమో అనుకున్నారు. హిందూ ఆర్ ముస్లిం అని అడిగి ఆధార్ చెక్ చేసి ముస్లిం అని చెప్తే ఖురాన్ వర్స్ చెప్పమన్నారు. ఇలా కొద్ది క్షణాల్లోనే 26 మందిని చంపారు. ఇవి ఆర్మీ ఆఫీసర్ని చంపారు. ఆయన పెళ్ళై కేవలం 6 రోజులు మాత్రమే జరిగింది. ఆ సౌండ్లకి భయపడి టెంట్లో దాక్కుంటే టెంట్లోంచి బయటికి లాగి మరీ చంపారు. ఎగ్జామ్లో బాగా మంచి మార్క్స్ వచ్చాయని పేరెంట్స్తో కలిసి వస్తే పల్లవి గారి హస్బెండ్ని చంపారు. ఆవిడ నన్ను కూడా చంపండి అంటే లేదు, నువ్వు వెళ్ళి మోదీకి చెప్పని చెప్పారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఇంటెలిజెన్స్ లా అండ్ ఆర్డర్లో మిస్టేక్ ఉంది కాదనట్లేదు, కానీ 100% అక్కడ కొంతమంది లోకల్స్ పాకిస్తాన్ టెర్రరిస్టులకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు అలా తిరగలేరు. ఈ విషయం తెలిసిన వెంటనే అమిత్ షా గారు ఆ ప్లేస్కి వెళ్ళారు. మోదీ గారు సౌదీ అరేబియా విజిట్ని క్యాన్సిల్ చేసుకొని తిరిగి ఇండియాకి వచ్చారు. ఆ రోజునే ఆ అటాక్ ఎందుకు జరిగిందో తెలుసా? ఇండియాకి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మరియు ఆయన వైఫ్ వచ్చారు. టెర్రరిస్టులకి తెలుసు మనం ఇప్పుడు అటాక్ చేస్తేనే ప్రపంచం అంతా పాకుతుందని. అయినా ఇదేం కొత్త ఏం కాదు. ఇండియాకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పాకిస్తాన్ ఎప్పుడు అటాక్ చేయాలని చూస్తుంది. లష్కర్ ఎ తోయబాకి సంబంధించిన వాళ్ళే ఈ పని చేశానని ఒప్పుకున్నారు. వీళ్ళని పెంచి పోషిస్తుంది ఎవరు? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో, మేమే టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నామని. ఇన్ని రోజులు పాకిస్తాన్ మన ముందు వచ్చి ఎన్నిసార్లు తోకాడించినా ఊరుకున్నాం, కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు. తోక ముడుచుకొని నోరు కూడా మూసుకొని తిరిగి వెళ్లాల్సిందే. ఎన్ని రోజులు నీళ్ళని వదిలాం, కానీ ఇప్పుడు నీళ్ళని ఆపేశాం. ఎందుకంటే రక్తం నీరు ఎప్పుడు కూడా ఒకే చోట ప్రవహించకూడదు. వెంటనే పాకిస్తాన్ యుఎన్ దగ్గరికి వెళ్ళి నాపై యుద్ధం ప్రకటిస్తుంది అని అడుక్కు తింటుంది. ఇంతకుముందు యుఎస్ దగ్గరికి వెళ్ళి అడుక్కుతున్నారు. పాకిస్తాన్ వల్ల మాకు నష్టమే తప్ప లాభమేమీ లేదని పాకిస్తాన్ వదిలేసింది. ఇప్పుడు చైనాతో చేతులు కలిపింది. చైనా పాకిస్తాన్ 2 గుండనక్కలు లాంటివి. అవి 2 దేశాలు కూడా మన పతనం కోసం ఎదురు చూస్తున్నాయి. చైనా మా వెనకుంది, ఇండియా మమ్మల్ని ఏమీ చేయలేదు అని పాకిస్తాన్ అనుకుంటుంది. వెనక అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఇంకా ఎన్నో కంట్రీస్ మనకే సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడేమో అసలు నీళ్ళు ఆపేస్తావా, నీ రక్తం పారిస్తాం మోడీ అంటాడు. స్వయంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చి చెప్పినా సరే మన ఇండియన్స్ మాత్రం లేదు, బీజేపీ పార్టీ చేయించింది, పాకిస్తాన్ వాళ్ళకి అసలు సంబంధమే లేదంటారు. ఇంకా కొంతమంది ఏమో కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళది, వాళ్ళకి ఇచ్చేయండి అని కొంతమంది లీడర్స్, చదువుకున్న మేధావులు మాట్లాడతారు. అన్నం తినే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా మాట్లాడరు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద తన్నే వాళ్ళే ఇలా మాట్లాడతారు. ఎవరినో కాదు, మొదట వీళ్ళని ఇండియన్స్ తరిమి కొట్టాలి. మన హిందూస్ పైన ఎన్ని దాడులు జరిగినా సరే మనం నోరు మూసుకొని ఉండాలి. ఎందుకంటే మనం సెక్యులర్స్ కాబట్టి. మనం మన చరిత్రను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాశ్మీరీ ఫైల్స్ అబద్ధం అని చెప్పారు, కేరళ ఫైల్స్ అబద్ధం అని చెప్పారు. రోజులు పోతే పెహల్గాం అటాక్ కూడా అబద్ధం అని చెప్తారు. ఇది హిందువులే చేశారు, పాకిస్తాన్ వాళ్ళకి అసలు సంబంధమే లేదని చెప్తారు. ఈ ఇన్సిడెంట్ గురించి మోదీ గారు భూమి మీద ఎక్కడున్నా సరే వాళ్ళని బయటికి లాక్కొస్తామని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు పరదా వెనకాల దాక్కున్న వాళ్ళని కూడా తీసుకొస్తామని చెప్పారు. మన ఆర్మీ ఆఫీసర్స్ ఇంకా ఎస్ జయశంకర్ అందరూ కలిసి చాలా గట్టిగానే ప్లాన్ వేస్తున్నారు. పాకిస్తాన్ మినిస్టర్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము ఇండియా వైపు గురి పెట్టామని చెప్తారు. ఇన్ని మాట్లాడుతున్నా మన ఇండియన్స్ ఎందుకు యుద్ధం చేయట్లేదు? మనం ఎప్పుడు కూడా మొదట యుద్ధం ప్రకటించము. 1971లో సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్, ఇలా ప్రతిసారి కూడా పాకిస్తాన్ మన చేతుల్లో ఓడిపోయింది. అయినా సరే పాకిస్తాన్కి బుద్ధి రాలేదు. అయినా పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు. మనం ప్రపంచ జీడిపిలోనే 4వ స్థానంలో ఉన్నాం. అదే పాకిస్తాన్ 43వ స్థానంలో ఉంది. మన దగ్గర 14.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. అదే పాకిస్తాన్ దగ్గర 6.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మన దగ్గర ఉన్న వెపన్స్, మిసైల్స్ అన్ని కూడా పవర్ఫుల్ ఇంకా అడ్వాన్స్డ్. మనం తలుచుకుంటే పాకిస్తాన్ ని ప్రపంచ మ్యాప్ లో లేకుండా చేయగలుగుతాం. పాకిస్తాన్ ఎదురు చూసి ఇక ఇండియా మనల్ని ఏం చేయలేదు అన్నప్పుడు ఈసారి మనం పాకిస్తాన్ కొడితే పాతాళానికి పడిపోవాల్సిందే. ఒకవేళ యుద్ధం మొదలు పెట్టినా పాకిస్తాన్ దగ్గర డబ్బు లేదు. వారం రోజుల్లో తోక ముడవాల్సిందే. చైనా దగ్గరికి వెళ్ళి అప్పు అడగాల్సిందే. కానీ ఇప్పుడు మనం ఎదుగుతున్న దేశం. మనం ఆలోచన లేకుండా ఆవేశపడితే మనమే నష్టపోతాం. పాకిస్తాన్, ఇండియా సపరేట్ అయినప్పుడు రూపాయి వాల్యూ ఇద్దరిది కూడా సేమ్. కానీ ఇప్పుడు మనం 10 రూపాయలు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే వాడు 40 రూపాయలు పెట్టి కొంటాడు.
ఇది కదా అసలైన దెబ్బ అంటే. ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే మనం 10 రూపాయలు పెట్టి ఏదైనా వాడు 100 రూపాయలు పెట్టి కొనాల్సిందే. అయినా ఆసిఫ్ మునీర్ లాంటి వాడి వంకర బుద్ధి వల్ల ఒక దేశాన్నే పణంగా పెట్టాలని చూస్తున్నారు. పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్సే ఇండియాతో మేము యుద్ధానికి రెడీగా లేమని రాజీనామా చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ పై మీమ్స్ వేస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధనం చేస్తుంది. ఇటు ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బ కొడుతుంది. నింగి నేల నీరు అన్ని రకాలుగా సంఖ్యలు వేస్తుంది. అయినా పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య యుద్ధం జరగదు. ఇండియా పాకిస్తాన్ పై దండయాత్ర చేస్తుంది. రక్తం చిందించకుండానే పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వస్తుంది. వెయిట్ అండ్ వాచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.